హలో స్టూడెంట్స్, ఏ వెరీ గుడ్ ఈవినింగ్. సో హౌ ఆర్ యూ? సో మనకి ఇప్పటి వరకు 2 రోజులు యూట్యూబ్ లైవ్ క్లాసెస్ అయితే జరిగాయి. సో ఇప్పుడు ఇది థర్డ్ డే. మీకు ఒక ఇచ్చే చిన్న సజెషన్ ఏంటి అంటే, మనకు క్లాస్లోకి వెళ్ళే ముందు మీరు ప్రతి ఒక్కరు మీరు ఒక నోట్ బుక్, సో దీన్ని ట్రీట్ ఇట్ యాజ్ ఏ రెగ్యులర్ క్లాస్. సో మనకి ఏ విధంగా అయితే మనము కాలేజ్కి వెళ్ళి మనము పాఠం విని, సో లెసన్ విని దాన్ని మనం రన్నింగ్ నోట్స్ రాసుకుంటాము, అదే విధంగా ఇక్కడ కూడా మీరు అదే విధంగా చేయండి. మనకి క్వాంటం నెంబర్స్ అనేవి ఏంటంటే మనకు ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. సో ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ని సాల్వ్ చేయగా వచ్చిన సొల్యూషన్స్ ని క్వాంటం నెంబర్స్ అంటాం. అంటే మీకు సింపుల్ గా చెప్పాలి అంటే సో లెట్స్ సే ఒక చిన్న ఈక్వేషన్ తీసుకుందాం. లెట్స్ సే 3x + 2 = y. అంటే మనకు f of x = y అనే ఫంక్షన్ అన్నమాట. సో దీనికి మనం ఒకవేళ సొల్యూషన్స్ ఏమొస్తాయి అని చెప్పి చూసి మనం ఒకవేళ గ్రాఫ్ గీసినట్లయితే సో విల్ గెట్ ద సొల్యూషన్స్ ఫర్ x, y. సో x, y కి కొన్ని వాల్యూస్ అనేవి వస్తాయి అన్నమాట. అంటే వాటిని సొల్యూషన్స్ అంటారు. ఓకే, ఇదే విధంగా మనకు మ్యాథమెటిక్స్ లో మనకు ఇంటర్మీడియట్ లో కొన్ని ఈక్వేషన్స్ 3x² + 2x + 3 = 0. ఇక్కడ ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ x అని చెప్పేసి మనము కొన్ని క్వశ్చన్స్ చేసింటాం. సో వాటికి కూడా మనకి x కు కొన్ని సొల్యూషన్స్ వస్తాయి. అంటే మనం ఎప్పుడైతే ఒక ఫంక్షన్ ని సాల్వ్ చేస్తే ఫైనల్ గా వచ్చే సొల్యూషన్స్ ఏ విధంగా అయితే ఉంటాయో అదే విధంగా ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ని హైడ్రోజన్ ఆటమ్ కి అప్లై చేయగా ఫైనల్ గా వచ్చే సొల్యూషన్స్ ఏంటి అంటే క్వాంటం నెంబర్స్. అసలుకి ఈ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అంటే ఏంటి, హైడ్రోజన్ ఆటం అంటే ఏంటి ఒకసారి చూద్దాం. ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అంటే అర్థం ఏంటి అంటే ఇట్ ఈస్ ఏ మ్యాథమెటికల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. సో ఎలక్ట్రాన్ ని మ్యాథమెటికల్ గా మనం రిప్రజెంట్ చేస్తే ఏ విధంగా ఉంటుంది అనే దాన్ని ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ ద్వారా చూపిస్తాం అనమాట. ఇక్కడ ఏంటి అంటే ∂2 × ∂x² + ∂2 × ∂y² + ∂2 × ∂z² of psi plus 8π² m/h² × e - v × psi = 0 అనేది మనకు ఇక్కడ ఈక్వేషన్. సో ఏంటి సార్ చాలా అన్ని ఏమేమో పెద్ద పెద్ద టర్మ్స్ అని చెప్తున్నారు సార్, ఇవన్నీ మాకేం అర్థం కావట్లేదు అంటే ఏం లేదమ్మా, జస్ట్ స్టే విత్ మీ. సో ఇక్కడ ఏంటి అంటే ∂x ఆర్ ∂y ఆర్ ∂z అంటే ఏంటంటే అవి పార్షియల్ డెరివేటివ్స్ అని అర్థం. వీటిని ఏమంటాము? పార్షియల్ డెరివేటివ్స్. తర్వాత ఇక్కడ మనకి సై అనేది ఒకటి ఇక్కడ ఇచ్చారు మధ్యలో. సో సై అంటే ఏంటంటే వేవ్ ఫంక్షన్. సో వేవ్ ఫంక్షన్ అంటే అర్థం ఏంటి అంటే మనకు సపోజ్ f of x = x² అనే ఫంక్షన్ నేను రాశాను అనుకోండి. సో వీటికి ఏ విధంగా వస్తుంది, మనకు వీటికి గ్రాఫ్ డ్రా చేసినట్లయితే సో ఈ విధంగా వస్తుంది అనమాట. f of x = x². అదే విధంగా ఎలక్ట్రానిక్ కూడా మనం ఒక ఫంక్షన్ రాస్తే, ఎలక్ట్రానిక్ ఫంక్షన్ అంటే ఇప్పుడు మనకి s ఆర్బిటాల్ ఉంది, స్పెరికల్ అంటాం, p ఆర్బిటాల్ డంబెల్ అంటాం. ఈ షేప్స్ ఎలా వచ్చాయి, 3 డైమెన్షనల్ షేప్స్ అంటే బికాస్ ఆఫ్ ఏ ఫంక్షన్. ఆ ఫంక్షన్ ని మనం వేవ్ ఫంక్షన్ ద్వారా ఇండికేట్ చేస్తాం అనమాట. ఇక్కడ సై అంటే ఏంటి? వేవ్ ఫంక్షన్. సై అంటే ఏంటి? వేవ్ ఫంక్షన్. మరి నెక్స్ట్ ఈ ఈక్వేషన్ లో 8π² m. m అంటే మాస్ ఆఫ్ ది ఎలక్ట్రాన్. m అంటే ఏంటి? మాస్ ఆఫ్ ద ఎలక్ట్రాన్. తర్వాత h అంటే మనకు అందరికి తెలిసిందే ప్లాంక్స్ కాన్స్టెంట్. h అంటే ఏంటి? ప్లాంక్స్ కాన్స్టెంట్. ప్లాంక్స్ కాన్స్టెంట్ వాల్యూ ఎంత? 6.625 × 10⁻34 జౌల్/సెకండ్ ఆర్ -27 erg/s. ఓకేనా? ఆ తర్వాత ఇక్కడ E అనేది ఇండికేట్ చేస్తున్నాం. E అంటే అర్థం ఏంటి అంటే టోటల్ ఎనర్జీ. E అంటే ఏంటి? టోటల్ ఎనర్జీ. E is the total energy. అండ్ V అంటే ఏంటంటే పొటెన్షియల్ ఎనర్జీ. E అంటే టోటల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్, V అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఆఫ్ ద ఎలక్ట్రాన్. సో ఈ ఈక్వేషన్ ని ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అంటాము. ఏమంటాం? ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. సో క్వాంటమ్ మెకానిక్స్ లో ఒక పెద్ద రెవల్యూషన్ అన్నమాట. సో ఈ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అనేది ఎందుకంటే మనకు అప్పటి వరకు థియరిటికల్ గా మనకి ఆటమ్ ని ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నారు. సో ఈ మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ అనేవి ఆల్మోస్ట్ మనకు 16th సెంచరీ 17th సెంచరీలోనే డెవలప్ అయ్యాయి. సో అంటే ఈ
పార్షియల్ డెరివేటివ్స్, ఈ ఐగన్ ఫంక్షన్స్, ఐగన్ వాల్యూస్ అన్ని వాటిని మనకు ఎలక్ట్రాన్ కి అప్లై చేయొచ్చు అని ఫస్ట్ చెప్పిన సైంటిస్ట్ ఎవరు అంటే ష్రోడింజర్ అన్నమాట. కాబట్టి అందుకు ఇది చాలా ఫేమస్ ఈక్వేషన్, చాలా బాగా గుర్తుపెట్టుకోండి. ఇదే ఈక్వేషన్ మీద మనకు డైరెక్ట్ గా క్వశ్చన్స్ వస్తాయి. అంటే ఈ ఈక్వేషన్ ని మనం ఒక రకంగా చెప్పాలంటే మనం బై హార్ట్ చేయాలి. సో జనరల్ గా నేను బై హార్ట్ చేసేదానికి ఆపోజిట్ అమ్మా. అంటే ఏంటంటే మనకు ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకోవాలి అనేది నా ఉద్దేశము. కానీ ఏదైనా నేను బై హార్ట్ చేయాలి అని చెప్తున్నానంటే రిమెంబర్, సో ఆఫ్టర్ స్టడీయింగ్ ఎ లాట్ ఆఫ్ థింగ్స్ ఐ వుడ్ సే బై హార్ట్, అదర్వైజ్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఏ వెరీ క్లీన్ వే. ఏం అర్థమవుతుందా? సో కాబట్టి ఈ ఈక్వేషన్ అనేది ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ అంటాము. దీన్ని మాత్రం ప్రతి ఒక్కరూ నేర్చుకోవాలి. ఓకేనా? ఈ ఈక్వేషన్ ని సింప్లిఫై చేసుకుంటే ఎలా వెళ్ళొచ్చు అంటే ఇక్కడ ∂2 × ∂x² ప్లస్ ∂2 × ∂y² ప్లస్ ∂2 × ∂z² అన్నిటినీ కలిపి ∇² అని రాయొచ్చు. దీన్ని ఏమని పలకాలమ్మా? ∇². దీన్ని ఏమని పలకాలి? ∇². సో ∇² అని రాసి ఇక్కడ సై అనేది అదే విధంగా ఉంటుంది. మిగిలిన ఈక్వేషన్ మొత్తం అదే విధంగా రాస్తాము. నెక్స్ట్ స్టెప్ లో ఇక్కడ ∇² సై ఇటు సైడ్ ఉంచి ఈ మొత్తం ఈక్వేషన్ కి అటు సైడ్ పంపిస్తాం. అంటే ఈక్వల్ కి ఇటు సైడ్ ప్లస్ ఉందంటే అటు సైడ్ వెళ్ళినప్పుడు ఏమవుతుంది? మైనస్. ఇక్కడ మైనస్ రాస్తాం. తర్వాత ఇక్కడ సై ఉంది, ఇక్కడ సై ఉంది. సో ఇక్కడ ఈ సై ఇటు సైడ్ పెట్టేసి మిగతా వాటన్నిటిని ఇటు సైడ్ పంపిస్తే రీఅరేంజ్ చేస్తే -h²/8π² m ∇² + v × ψ = E psi. ఓకే, సో ఇది ఎటువంటి రూపంలో ఉంది అంటే h psi = E psi అనే రూపంలో ఉంది. h hat psi = E psi. సార్ మీరు చాలా యాక్చువల్గా ఏమేమో చెప్పేస్తున్నారు సార్, ఈరోజు మనకి ఏమీ అర్థం కావట్లేదు అంటే డోంట్ వరీ అట్ ఆల్. సో ఇవి చాలా సింపుల్ గా చాలా సింప్లిఫై చేసి చెప్తున్నాను. మీకు ఒకవేళ అర్థం కాకపోతే ఏం చేస్తారు అంటే తర్వాత ఈ క్లాస్ అయిపోయిన తర్వాత దీన్ని ఒకసారి రివిజన్ చేయండి. ఎందుకంటే సో మీరు ఒకవేళ ఐఐటి జీ కానీ ఐఐటి జామ్ కానీ తర్వాత నీట్ కానీ ఇలాంటి ఎగ్జామ్స్ కి దేనికి ప్రిపేర్ అవుతున్నా కానీ ఈ ఈక్వేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది మనకు ఫండమెంటల్ గా అండర్స్టాండింగ్ ఆర్ట్ ని కంప్లీట్ గా మార్చేస్తుంది. సో కాబట్టి మనకు ఎగ్జామ్ ప్రిపేర్ చేసేవారు, క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేసేవారు దీన్ని ఇంపార్టెంట్ గా చూస్తుంటారు. కాబట్టి మీకు సో ఐఎమ్ గివింగ్ ఎక్స్ట్రా ఎఫర్ట్ టు ఎక్స్ప్లెయిన్ టు యూ. ఏమర్థమవుతుందా? సో ఇక్కడ h psi = E psi. సో h psi = E psi. దీన్ని ఐగన్ వాల్యూ ఐగన్ ఈక్వేషన్ అంటాం. సో ఇక్కడ ఈ ఫంక్షన్ ని psi ని ఐగన్ ఫంక్షన్, ఈని ఐగన్ వాల్యూ అంటాం. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ లో కానీ డిగ్రీలో కానీ మ్యాథమెటిక్స్ చదివిన వాళ్ళైతే సో మీకు యాక్చువల్ గా మ్యాట్రిక్స్ అనే చాప్టర్స్ లో కొన్ని ఈ టర్మ్స్ అయితే వినింటారు. కానీ చదవని వాళ్ళకైతే డోంట్ వరీ అట్ ఆల్. సో జస్ట్ మీరు h psi = E psi అనే రూపంలో ఉన్న వాటిని psi ని ఐగన్ ఫంక్షన్ అని, సో ఈని ఐగన్ వాల్యూ అంటాం. సో జనరల్ గా చెప్పాలి అంటే సో దీన్ని అంతటికి నేను ఒకటి థింక్ చేస్తున్నాను. సో టుమారో క్లాస్ లో ఈ క్వాంటమ్ మెకానిక్స్ మీదే ఒక క్లాస్ తీసుకుంటానమ్మా. అంటే ఆపరేటర్స్ అంటే ఏంటి, ఐగన్ ఫంక్షన్స్ అంటే ఏంటి, ఐగన్ వాల్యూస్ అంటే ఏంటి, సో వాటిని ఎలా స్టడీ చేయాలి, వాటిని ఎలా సాల్వ్ చేయాలి, ఒక్కొక్క చిన్న ప్రాబ్లమ్ ని మీకు తీసుకొని రేపు కంప్లీట్ క్లాస్ చెప్తాను. కానీ ఈ రోజు వచ్చేసి మన క్వాంటమ్ నెంబర్స్ కి ఎక్కడి నుంచి వస్తున్నాయంటే ఈ ఈక్వేషన్ నుంచి వస్తున్నాయి అనేది మాత్రం మీరు గుర్తు పెట్టుకోండి. We'll go for the next slide. Probability of finding the particle. Probability of finding the particle అంటే అర్థం ఏంటి అంటే ఇక్కడ ప్రాబబిలిటీని ఎందుకు యూజ్ చేస్తాము అంటే మనము ఈ ఎలక్ట్రాన్ ని ఐడెంటిఫై చేసేటప్పుడు మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని ఉపయోగిస్తున్నాం. సో ఈ మ్యాథమెటికల్ ఫంక్షన్స్ ని ఉపయోగిస్తున్నప్పుడు వాటి యొక్క ప్రాబబిలిటీని ఐడెంటిఫై చేస్తాం అనమాట. సో ప్రాబబిలిటీ అంటే అర్థం ఏంటి? సపోజ్ నా దగ్గర ఒక కాయిన్ ఉంది, 1 రూపీ కాయిన్, నేను ఇలా టాస్ చేశాను. సో టాస్ చేసినప్పుడు మనకి హెడ్ పడుతుందా టెయిల్ పడుతుందా? ఎంత పడుతుంది చెప్పండి. సో హెడ్ పడేదానికి ఎంత ఛాన్స్ ఉంది, టెయిల్ పడేదానికి ఎంత ఛాన్స్ ఉంది అంటే ఒక రకంగా 50% 50% అని చెప్పొచ్చు. అంటే అక్కడ ప్రాబబిలిటీ ఆఫ్ గెట్టింగ్ హెడ్ ఇస్ 1/2.
అదే విధంగా మనకు ఎలక్ట్రాన్ ని ఐడెంటిఫై చేయడానికి కూడా ఒక ఇచ్చిన ప్లేస్ లో ఎంత ప్రాబబిలిటీ ఉంటుంది అని ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఈ ఈక్వేషన్ ని వాడతాం అనమాట. సో వాట్ ఈస్ దట్ ఈక్వేషన్? ఇంటిగ్రేషన్ x0 to x1 అంటే దీస్ ఆర్ ద లిమిట్స్ psi star x into psi x into dx. సో ఇక్కడ psi star x అంటే ఏంటంటే కాంప్లెక్స్ కాంజుగేట్ ఆఫ్ psi అని అర్థం. సో అంటే దీనికి psi ఆఫ్ x నుంచి వస్తుందని అర్థం. అంటే ఇక్కడ i ఉన్న చోట మైనస్ i రాయాల్సి వస్తుంది. i అంటే ఇమాజినరీ నెంబర్ అమ్మ. సో ఇమాజినరీ నెంబర్. సో ఆ రెండింటిని అలా మార్చి వీటిని మల్టిప్లై చేసి ఇంటిగ్రేషన్ చేయడం వల్ల వచ్చేదాన్ని మనం ప్రాబబిలిటీ అంటాం. తర్వాత దీన్నే యాక్చువల్ గా డెల్ అని చెప్పేసి కూడా రాయొచ్చు. డెల్ psi ఆఫ్ x హోల్ స్క్వేర్ dx అని కూడా రాయొచ్చు అమ్మ. సో మనకి ఒక్కసారి అయితే నేను ఎగ్జామ్ లో డైరెక్ట్ గా ఇదే క్వశ్చన్ అడగడం అయితే చూశాను. ఓకే, సో ఈ ప్రాబబిలిటీ ఆఫ్ ద ఫైండింగ్ పార్టికల్ ఈ ఈక్వేషన్ ని సేమ్ ఇంకొక దాన్ని కూడా వాడతారు. దాన్ని ఏంటంటే నార్మలైజేషన్ అంటే అర్థం ఏంటంటే ఈ ప్రాబిలిటీ ఆఫ్ ద ఫైండింగ్ పార్టికల్ ఈక్వల్స్ టు 1 అయితే ఆ వేవ్ ఫంక్షన్ ని నార్మలైజ్ అయ్యింది అంటాం. ఓకే, సో అంటే ఒక వేవ్ ఫంక్షన్ psi ఆఫ్ x హోల్ స్క్వేర్ dx ఈక్వల్స్ టు 1 అయితే ఆ వేవ్ ఫంక్షన్ ఏమైందంటాం? నార్మలైజ్డ్ అయ్యింది అంటాం. అదే విధంగా ఒకవేళ రెండు వేవ్ ఫంక్షన్స్ తీసుకుంటే అంటే ఇంటిగ్రేషన్ x0 x1 psi1 star of x psi2 dx equals to 0 అయితే then it's called orthonormal functions. ఆర్థోనార్మల్ ఫంక్షన్స్ ఏమర్థమవుతుందా? అంటే నార్మలైజేషన్, ఆర్థోనార్మల్ అవి కూడా దాదాపు మనకు ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ అనే దాంట్లో చాలా దగ్గరగా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే మనకు ఈ వేవ్ నెంబర్స్ ఈ మనకు క్వాంటమ్ నెంబర్స్ ఎక్కడి నుంచి వస్తాయని చెప్పడానికి ఇది చెప్తున్నానమ్మా. ఓకే, దెన్ విల్ గో ఫర్ ద నెక్స్ట్ స్లైడ్. క్వాంటమ్ నెంబర్స్ అనేవి చేయడానికి ఒరిజినల్ గా మనం యూజ్ చేసే ఈక్వేషన్ ఏంటి అంటే ఈ ఈక్వేషన్ యూజ్ చేస్తాం, విచ్ ఈస్ ఆల్సో నోన్ ఎస్ ద టైం డిపెండెంట్ ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్. దీన్ని సాల్వ్ చేయగా మనకు 4 క్వాంటమ్ నెంబర్స్ వస్తాయి. ఆ క్వాంటమ్ నెంబర్స్ ఏంటి? n, l, m, s. సో ఈ 4 క్వాంటమ్ నెంబర్స్ వస్తాయి. ఫస్ట్ వన్ ఏంటి? n. n అంటే అర్థం ఏంటి? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. సో n ఏమంటాం? ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇది మనకి ఏం రిప్రజెంట్ చేస్తుంది? సో ఇట్ రిప్రజెంట్స్ ఆర్బిటాల్ సైజ్ అండ్ ఎనర్జీ లెవెల్. సో మనకు ఏపీపీజీ సెట్ రాసే వాళ్ళకు ఇది ఈ వీటి మీద ఎక్కువగా అడుగుతుంటారమ్మా. సో ఆర్బిటాల్ సైజు, ఎనర్జీ లెవెల్ దేని మీద ఆధారపడుతుంది అంటే డిపెండ్స్ ఆన్ ది ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n. సో ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ n. అండ్ వాట్ ఆర్ ద అలౌడ్ వాల్యూస్ వచ్చేసి 1 2 3 4 అన్నమాట. సో 1 2 3 4 అంటే మనకి బోర్స్ మనకు అటామిక్ మోడల్లో చూసుకున్నట్లయితే ఫస్ట్ ఎనర్జీ లెవెల్, సెకండ్ ఎనర్జీ లెవెల్, థర్డ్ ఎనర్జీ లెవెల్ అని చెప్పుకున్నాం కదా. అక్కడ 1 2 3 4 కే షెల్, ఎల్ షెల్, ఎం షెల్, ఎన్ షెల్. సో n ఈక్వల్స్ టు 1 2 3 4 వీటిని ఏమంటాము అంటే ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ అంటాం. సో ఈ ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్ మనకి ఏం చెప్తుంది? ఇట్ విల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద ఆర్బిటాల్ సైజ్ అండ్ ఎనర్జీ లెవెల్. సో ఆర్బిటాల్ సైజ్ ని, ఎనర్జీ లెవెల్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదే కదా మనం డిస్కస్ చేసింది. సో మనకు నిన్న ఫార్ములాస్ కొన్ని చూసాం. సో అండ్ వన్ మోర్ థింగ్, మీరు యాక్చువల్ గా మీకు ఎస్టర్డే మనం డిస్కస్ చేసుకున్న ఫార్ములాస్ అనేవి ఆ 3 ఫార్ములాస్ చాలా చాలా ఇంపార్టెంట్. హైడ్రోజన్ ఆటం, బోర్స్ హైడ్రోజన్ ఆటం అనేది ఆ 3 ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఏవేవి? రేడియస్, వెలాసిటీ, ఎనర్జీ. ఓకేనా? ఆ 3 అయితే బాగా జాగ్రత్తగా నేర్చుకోండి. సెకండ్ వన్ ఈస్, సో n is the principal quantum number. Second one is L, azimuthal quantum number. So ఈ azimuthal quantum number ఏం ఇండికేట్ చేస్తుంది? ఇట్ ఇండికేట్స్ ద ఆర్బిటాల్ షేప్ అన్నమాట. సో ఆర్బిటాల్ షేప్ ని ఇండికేట్ చేస్తుంది. అండ్ వాట్ ఆర్ ద పాసిబుల్ నెంబర్స్? సో వాట్ ఆర్ ద పాసిబుల్ నెంబర్స్? 0 to n-1 అంటే 0 to n-1 అంటే n ఈక్వల్స్ టు 1 అయింది అనుకోండి, L వాల్యూ ఏమవుతుంది?
n minus 1 which is nothing but 0. ఓకే, సో ఎల్ వాల్యూ మనకి బేస్డ్ ఆన్ ద ఎల్ వాల్యూ మనం షేప్ చెప్తాం అనమాట. సపోజ్ ఎల్ ఈక్వల్స్ టు 0 అయింది అంటే ఎస్ ఆర్బిటాల్, ఎల్ ఈక్వల్స్ టు 1 అయిందంటే పి ఆర్బిటాల్, ఎల్ ఈక్వల్స్ టు 2 అయిందంటే డి ఆర్బిటాల్, ఎల్ ఈక్వల్స్ టు 4 అయిందంటే ఎఫ్ ఆర్బిటాల్. ఎస్ పి డి ఎఫ్ 0 1 2 3 ఏమా గుర్తుపెట్టుకుంటారా? సో మనకి ఎల్ అంటే ఏంటి? అజిముథల్ క్వాంటం నెంబర్, and it will explain the shape of the orbital. And if it is L equals to 0, then it's S orbital, L equals to 1 P orbital, 2 D orbital, 3 F orbital అన్నమాట. ఓకే, సారీ ఇక్కడ వచ్చేసి మనకి 4 కాదు 3 ఉండాలి. ఏం అర్థమైందా? సో అండ్ దెన్ వీటినే సబ్ లెవెల్స్ ఆర్ సబ్ షెల్స్ అంటాం. అంటే మనకు ఫస్ట్ కే షెల్ అనేది ఉంటుంది n ఈక్వల్స్ టు 1 అన్నప్పుడు. సబ్ లెవెల్స్ ఎన్ని ఉంటాయి? 1 ఉంటుంది, ఓన్లీ s మాత్రమే ఉంటుంది. సపోజ్ మనం ఎల్ షెల్ తీసుకున్నాం అనుకోండి, n ఈక్వల్స్ టు ఎంత? 2 అంటే ఇక్కడ 2 సబ్ లెవెల్స్ ఉంటాయి. ఏమేమి? s p. అండ్ ఒకవేళ n ఈక్వల్స్ టు 3 అయితే s p d 0 1 2 ఆ విధంగా ఉంటాయమ్మా. తర్వాత మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ m. సో మ్యాగ్నెటిక్ క్వాంటం నెంబర్ m అనేది -L2 + L ఇంక్లూడింగ్ 0. సో అంటే టోటల్ గా ఎన్ని వాల్యూస్ వస్తాయి అంటే 2L + 1 వాల్యూస్ వస్తాయి. ఏమేమి? -L అప్ టు 0 అండ్ +L. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇఫ్ L వాల్యూ ఈక్వల్స్ టు 2 అన్నాం అనుకోండి, వాట్ ఆర్ ద పాసిబుల్ m వాల్యూస్? m వాల్యూస్ ఏమేమి వస్తాయి? -2 -1 0 +1 +2. So these are the possible values. So ఇవి ఏం ఇండికేట్ చేస్తాయి? they indicate the orbital orientation. సో ఆర్బిటాల్ ఓరియంటేషన్ ఇస్తాయి. అంటే సపోజ్ మనకి ఎల్ వాల్యూ 1 అనుకోండి, సో ద పాసిబుల్ ఎం వాల్యూస్ ఆర్ 3 -1 0 1 +1. అంటే ఈ పిఎక్స్ పివై పిజెడ్ ఆర్బిటల్ అంటే ఎటువంటి విధంగా ఉన్నాయి? అలాంగ్ ద ఎక్స్ యాక్సిస్, along the y axis, along the z axis. ఏం అర్థమవుతుందా? సో it will explain the orbital orientation. Okay, then the last quantum number is the spin quantum number. So the spin quantum number will explain about whether it is spinning around the nucleus in the upper or down. అంటే మనకి యాక్చువల్ గా అబోవ్ అయితే మనం దానికి +½ అంటాం, బిలో అయితే -½ అంటాం అన్నమాట. సో it will as +½ or -½ it will explain about the electron spin direction. So electron అనేది స్పిన్ అవుతున్నప్పుడు whether it is above the plane or below the plane అనే దాన్ని బట్టి మనం it will explain about the +½ and -½ ఏం అర్థమవుతున్నాయా? వీటిని ఏమంటాము? క్వాంటమ్ నెంబర్స్. సో ఏమేం క్వాంటమ్ నెంబర్స్ ఉంటాయి? 4 క్వాంటమ్ నెంబర్స్: ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్, అజిముథల్ క్వాంటమ్ నెంబర్, మ్యాగ్నెటిక్ క్వాంటమ్ నెంబర్ అండ్ దెన్ స్పిన్ క్వాంటమ్ నెంబర్. అర్థమవుతుందా? సో వీటి యొక్క యూజర్స్: ప్రిన్సిపల్ వచ్చేసి ఆర్బిటల్ సైజ్ అండ్ షేప్, సెకండరీ ఆర్బిటల్ షేప్ అండ్ మ్యాగ్నెటిక్ ఆర్బిటల్ ఓరియంటేషన్, స్పిన్ వచ్చేసి మనకు డైరెక్షన్ ఆఫ్ ది ఎలక్ట్రాన్ స్పిన్. ఓకే, దెన్ ఇక్కడ మనం ఇంకొంచెం మీకు జస్ట్ డెప్త్ గా చూపిస్తున్నాను. ఇప్పుడు ఒకవేళ n ఈక్వల్స్ టు 1 అయిందంటే ఎల్ వాల్యూస్ వచ్చేసి ఒకటే ఉంటుంది, దట్ ఈస్ ద 0, దట్ విల్ ఇండికేట్ ద 1s ఆర్బిటాల్. అండ్ n ఈక్వల్స్ టు 2 అయితే దేర్ ఆర్ 2 సబ్ లెవెల్స్ 2s అండ్ 2p, దట్ మీన్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ l ఈక్వల్స్ టు 0 అండ్ 1. అంటే మనం వీటిని ఎలా ఇండికేట్ చేస్తాము అంటే ఒక ఎలక్ట్రాన్ మనం రాసేటప్పుడు n l పవర్ x ఈ విధంగా రాస్తాం. సపోజ్ నేను హైడ్రోజన్, హీలియం, లిథియం అన్నా అనుకోండి. సో లిథియం అనేది నెంబర్ 3, ఇట్ హ్యాస్ 3 ఎలక్ట్రాన్స్, 1s2 2s1. సో 2s1 అని రాస్తాం కదా. సో ఇక్కడ 2s1 అంటే 2 విల్ ఇండికేట్ ద ప్రిన్సిపల్ క్వాంటమ్ నెంబర్. ఇక్కడ s కి ఏం చెప్పుకున్నాం మనం ఇంతకు ముందు? spdf 0 1 2 3. ఫస్ట్ వన్ ఇస్ 0 కాబట్టి s వచ్చేసి 0 ఫర్ l వాల్యూ వచ్చేసి
0 అండ్ 1. ఇక్కడ x ఈక్వల్స్ టు మనము ఎలక్ట్రాన్ స్పిన్ అనమాట. 1 ఉందంటే +½ ఉంటుంది, సెకండ్ ఎలక్ట్రాన్ కి -½ ఉంటుంది. సో ఇది చూపించడానికి మెయిన్ కారణం ఏంటి అంటే మనకి ఎగ్జామ్ లో మనకి వాట్ ఆర్ ద పాసిబుల్ వాల్యూస్ అని చెప్పేసి కొన్ని క్వశ్చన్స్ వస్తుంటాయి. సో కాబట్టి అంటే వాట్ ఆర్ ద పాసిబుల్ క్వాంటమ్ నెంబర్స్ అనే క్వశ్చన్స్ వస్తుంటాయి. వాటికి మనకు ఇవి తెలిస్తేనే మనం చేయగలము. సపోజ్ ఎగ్జాంపుల్ 4th n ఈక్వల్స్ టు 4 అయినప్పుడు వాట్ ఆర్ ద పాసిబుల్ ఎల్ వాల్యూస్ ఏమేమి వస్తాయి? 0, 1, 2, 3. ఇప్పుడు మనకు ఒకవేళ n ఈక్వల్స్ టు 4 అయితే l ఈక్వల్స్ టు 4 వస్తుందా? రాదు. మనకి అది మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. ఏమర్థమవుతుందా? ఓకే. సో బిఫోర్ మనకి ఈ వీటిని యూజ్ చేసుకొని మనకు ప్రీవియస్ ఇయర్స్ లో ఎటువంటి క్వశ్చన్స్ వచ్చాయనేది డిస్కస్ చేద్దాం. బిఫోర్ గోయింగ్ టు డిస్కస్, ఐ జస్ట్ వాంట్ టు హౌ మెనీ ఆఫ్ యు ఆర్ లిజనింగ్. ఎందుకంటే నేను డైరెక్ట్ మిమ్మల్ని చూడలేను కదా. సో ఐ జస్ట్ వాంట్ టు సీ హౌ మెనీ ఆఫ్ యు ఆర్ అటెండింగ్ నౌ. సో అటెండెన్స్ ప్లీజ్. ఓకేనమ్మా. సో విల్ కంటిన్యూ అండ్ విల్ సీ వాట్ ఆర్ ద ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అనేది ఒకసారి డిస్కస్ చేద్దాము. సో డిస్కస్ చేసే ముందు కొత్తగా వచ్చిన ఈరోజు మనకి స్టూడెంట్స్కి ఏంటంటే నేను అటెండెన్స్ ప్లీజ్ అన్నప్పుడు మీరు ఒకటి మీ పేరుతో ఎస్ఆర్ అని చెప్పి అనేది టైప్ చేయండి. సో సపోజ్ నా పేరు వచ్చి కిరణ్ ఎస్ఆర్. సో అంటే యాక్చువల్గా మిమ్మల్ని చూడలేను కదా. సో అట్లీస్ట్ మీరు ఆ టైప్ అనేది చేస్తే ఐ కెన్ ఫీల్ ఓకే యు ఆర్ స్టిల్ దేర్. ఓకే. సో కాబట్టి మనకి క్వశ్చన్స్ ఏ విధంగా అడిగారో ఒకసారి చూద్దాము. మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చూసే ముందు ఒకసారి ఇంపార్టెంట్ ఈ అప్లికేషన్స్ ఆఫ్ ద క్వాంటమ్ నెంబర్స్ అనేది చూద్దాం. అప్లికేషన్ ద క్వాంటమ్ నెంబర్స్ అంటే ఏంటంటే మనకు ఆర్బిటాల్ అంటే ఏంటి, నోడ్ అంటే ఏంటి, ఈ రెండు డెఫినేషన్స్ తెలియాలి. సో ఆర్బిటాల్ అంటే ఏంటి? సో ఆర్బిటాల్ అంటే ఈస్ నథింగ్ బట్ ద స్పేస్ అరౌండ్ ద న్యూక్లియస్ వేర్ ద ప్రాబిలిటీ ఆఫ్ ద ఫైండింగ్ ఎలక్ట్రాన్ ఇస్ మోర్. అంటే అర్థం ఏంటి అంటే మనకు న్యూక్లియస్ చుట్టూ ఎలక్ట్రాన్ ని ఎక్కడ మనం ఎక్కువగా ఐడెంటిఫై చేస్తాము దాన్ని మనం ఆర్బిటాల్ అంటాం. ఓకే. సో మనకి ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎస్ ఆర్బిటాల్ తీసుకున్నాం అనుకోండి, స్పెరికల్ అని ఉంటుంది కదా. సో ఈ స్పెరికల్ షేప్ ఉంది అంటే మనకి అక్కడ ఆ ఎలక్ట్రాన్ డెన్సిటీ అనేది ఎక్కువగా ఉంటుంది అని అర్థం. సో ఎస్ ఆర్బిటాల్ యొక్క షేప్ ఏంటి? స్పెరికల్. సో ఇక్కడ మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ ఏంటంటే మనకు 1s 2s 3s అని. సో ఇప్పుడు మనకు 1s చూసినట్లయితే అక్కడ డాట్ చుక్కలు ఉంది. యాక్చువల్ గా ఈ చుక్కల యొక్క మీనింగ్ ఏంటి అంటే మనము ఇంతకు ముందు స్లైడ్ లో మనము ప్రాబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ద పార్టికల్ అని చూసుకున్నాం కదా. సో అక్కడ ఇచ్చిన స్పేస్ లో ఆ ప్రాబిలిటీ ఎంత ఉంటుంది? మనకు ఒకవేళ థిక్ గా కనిపిస్తుంది అంటే ఎక్కువగా ఉంది అని, చాలా లైట్ డాట్ ఉందంటే దాని యొక్క ప్రాబిలిటీ తక్కువ ఉంది అని. సో అంటే దీని అర్థం ఏంటి అంటే ఎలక్ట్రాన్ అనేది స్టేబుల్ గా ఒక ప్లేస్ లో ఉండదు. సో మనకి అది ఇట్ విల్ సైమల్టేనియస్లీ ఎగ్జిస్ట్ అట్ దట్ సో మెనీ డిఫరెంట్ ప్లేసెస్ అన్నమాట. ఓకే. అదే విధంగా మనం 2s చూసినట్లయితే ఇక్కడ యాక్చువల్ గా 1s ది ఎల్లోగా ఇండికేట్ చేస్తూ 2s ది బ్లూగా ఇండికేట్ చేస్తున్నారు. వీటికి మనం చూడొచ్చు అనమాట, అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. అదే విధంగా 3s ఓకే, ఎల్లో బ్లూ ఎల్లో. సో ఈ విధంగా మనకి 1s ఆర్బిటాల్ 2s ఆర్బిటాల్ 3s ఆర్బిటాల్ ని ఇండికేట్ చేస్తాం. సో కాబట్టి ఈ కాన్సెప్ట్ అనేది చాలా వరకు చాలా మంది మనకు ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఏంటంటే జస్ట్ ఒక ఆర్బిటాల్ అంటే ఇది స్పెరికల్ ఉంటుంది. సో మనం ఏంటంటే ఒక ఏదో హిస్టరీ లెసన్ అన్నట్టు మనము ఒక ఫ్యాక్ట్ గా ఎస్ ఆర్బిటాల్ స్పెరికల్ అది కాదమ్మా. ఎలా వస్తుంది అంటే మనకు ఆ ప్రాబిలిటీ ఆఫ్ ద ఫైండింగ్ ద పార్టికల్ ఈజ్ మోర్, అలాంటి ప్లేస్ ని ఆర్బిటాల్ అంటాం. ద ఎగ్జాక్ట్ డెఫినేషన్, orbitals are those spaces in which there is a maximum probability of finding an electron. So the space around the nucleus where the probability of finding the electron is more is known as orbital. Okay na? దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ నోడ్. సో నోడ్ అంటే ఏంటి అంటే the space around the nucleus or the space at which the probability of the finding the electron is 0. అంటే మనకి అక్కడ ఏంటి, ఎలక్ట్రాన్ ఉండదు. సో అక్కడ ఎలక్ట్రాన్ అనేది కంప్లీట్ గా 0, అసలు ఉండనే ఉండదు అనమాట. అలాంటి ప్లేస్ ని ఏమంటాము? నోడ్. సో అలాంటిది ఒక ప్లేన్ లో ఉందనుకోండి, వాటిని ఏమంటే నోడల్ ప్లేన్. అదే మనకు స్పెరికల్ గా ఉందనుకోండి, స్పెరికల్ నోడ్ అంటాం అనమాట. ఈ స్పెరికల్ నోడ్ ని ఏమంటామంటే రేడియల్ నోడ్స్ అంటాం. అర్థమవుతుందా? అంటే ఒకవేళ ఒక ప్లేన్ ఉంది, ఆ ప్లేన్ లో ఎలక్ట్రాన్సే ఉండవు, ఆ ప్లేన్ ఏమంటాము? నోడల్ ప్లేన్. ఆ నోడల్ ప్లేన్ యొక్క సైంటిఫిక్ నేమ్ ఏమి అంటే యాంగులర్ నోడ్.
యాంగులార్ నోడ్ అంటే ఇక్కడ మీకు చూపిస్తున్నాను p ఆర్బిటాల్లో మనకి యాక్చువల్ గా ఈ ప్లేన్ లో ఎలక్ట్రాన్స్ అనేవి ఉండవు. అంటే ఈ ప్లేన్ ఏమంటాం అంటే యాంగులార్ నోడ్ అంటాం, విచ్ ఈస్ ఆల్సో నోడల్ ప్లేన్. ఓకేనా? ఇక్కడ psi ఈక్వల్స్ టు 0 అంటాం. ఇక్కడ గుర్తు పెట్టుకోండి, నోడ్ ఈస్ ద ప్లేస్ వేర్ psi ఈక్వల్స్ టు 0. నాట్ ఓన్లీ psi స్క్వేర్ ఈజ్ ఆల్సో 0. psi స్క్వేర్ అంటే ప్రాబబిలిటీ అని, psi అంటే వేవ్ ఫంక్షన్ అని. సో వేవ్ ఫంక్షన్ 0 అవుతుంది, ప్రాబబిలిటీ ఆఫ్ ద ఫైండింగ్ పార్టికల్ కూడా 0 అవుతుంది అనమాట. ఓకేనా? సో కాబట్టి psi ఈక్వల్స్ టు 0, psi స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇక్కడ మనకి ఒకవేళ అలాంటిది ఒక ప్లేన్ ఉందనుకోండి, సో దెన్ ఇట్స్ కాల్డ్ యాజ్ నోడల్ ప్లేన్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ యాంగులార్ నోడ్. సపోజ్ మనకి ఈ నోడ్ అనేది మనకు స్పెరికల్ గా ఉందనుకోండి, ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ నేను గ్రీన్ తో ఇండికేట్ చేస్తున్నా. సో ఈ గ్రీన్ అనేది కంప్లీట్ గా ఎలక్ట్రాన్స్ లేవు అక్కడ, కాబట్టి దీన్ని నోడ్ అంటాం. కాబట్టి 2s ఆర్బిటాల్లో ఎన్ని నోడ్స్ ఉన్నాయంటే ఒక నోడ్ ఉంటుంది. ఇలాంటి నోడ్ ని రేడియల్ నోడ్ అంటాం. సో గుర్తుపెట్టుకోండి, రేడియల్ నోడ్ ఈజ్ స్పెరికల్ ఇన్ నేచర్, whereas angular node which is planar in nature. Okay na? And how many nodes are there అనే దానికి మనం ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే the number of radial nodes is nothing but n minus l minus 1. ఎక్కడ రాస్తాము? ఓకే, సో ఇది ఏంటి అంటే నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ ఆర్ n minus l minus 1. అదే విధంగా యాంగులర్ నోడ్స్ ఎన్ని యాంగులర్ నోడ్స్ ఉంటాయి అంటే విచ్ ఈస్ ఈక్వల్స్ టు l. ఓకే, సో నెంబర్ ఆఫ్ రేడియల్ నోడ్స్ ఆర్ n minus l minus 1 and the number of angular nodes are l. The total number of nodes is nothing but n minus l minus 1 plus l cancel అయితే n minus 1 అన్నమాట. సో total nodes are n minus 1. ఏం అర్థమవుతుందా? Total nodes are n minus 1. Okay, so these are the node, radial node and angular node. Radial nodes ఎన్ని ఉంటాయి? n minus l minus 1 and angular nodes l. Okay, సో మనకి ఎగ్జామ్ లో హౌ మెనీ నోడ్స్ అనేది జనరల్ గా అడుగుతుంటారు క్వశ్చన్ ని. సో మనకి ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఓకేనా? అండ్ ఇక్కడ మీకు ఒక గ్రాఫ్ చూపిస్తున్నాను. సో ఇక్కడ గ్రాఫ్ లో మనకి 1s లో నోడ్స్ అనేవి ఉండవు, 2s లో ఇక్కడ మనకు మీకు యాక్చువల్ గా సో కొద్దిగా జూమ్ చేయండి, మనకి యూట్యూబ్ లో జూమ్ చేసే ఆప్షన్ ఉంటుంది. సో ఈ గ్రాఫ్ మనం క్లీన్ గా చూసినట్లయితే సో ఇక్కడ 0 టచ్ అవుతూ ఉంటుంది, 2s అనేది ఒక చోట టచ్ అవుతూ ఉంటుంది, 3s అనేది 2 టైమ్స్ గా టచ్ అవుతూ ఉంటుంది. అంటే ఇక్కడ 2 నోడ్స్ ఉన్నాయని అర్థం. ఓకేనా? సో ఎక్కడైతే 0 పాయింట్ ని ఆ లైన్ టచ్ అవుతూ ఉంటుందో ఆ ప్లేస్ ని వచ్చేసి నోడ్ అని అంటాము. ఓకే, ఏం అర్థమైందా? నౌ విల్ లుక్ అట్ ది సమ్ ఆఫ్ ద ప్రీవియస్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్. సో ఏ విధంగా క్వశ్చన్స్ వస్తాయనేది మనం డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వన్, సో 2 sets of quantum numbers with the same number of radial nodes. అగైన్ మనకి ఇక్కడ రేడియల్ నోడ్ వచ్చిందే. సో రేడియల్ నోడ్ అంటే మనకి ఇంత ముందే చూసుకున్నాం కదా, ఏంటి ఫార్ములా? రేడియల్ నోడ్స్ ఆర్ n minus l minus 1. రేడియల్ నోడ్స్ వచ్చేసి n minus l minus 1. సో కాబట్టి మనకి ఇక్కడ ఏమంటున్నారు? 2 sets of quantum numbers with the same number of radial nodes. సో ఎక్కడ రేడియల్ నోడ్స్ సేమ్ ఉన్నాయి? సపోజ్ ఫస్ట్ తీసుకున్నాం అనుకోండి, 3 0 0 అంటే 3 minus 0 minus 1 అంటే దీనికి వచ్చేసి 2 వస్తుంది. 2 minus 0 minus 0 అంటే ఇక్కడ వచ్చేసి 1 వస్తుంది. సో n minus l minus 1. అదే మనకి ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, 3 minus 1 and then n minus l minus 1 కదా, 3 minus 1 minus 1 అంటే ఇందులో వచ్చేసి 1 వస్తుంది. ఇక్కడ కూడా 2 minus 1 minus 1 అంటే ఇక్కడ 0 వస్తుంది. థర్డ్ వన్ 3 minus 2 minus 1 అంటే 3 minus 2 minus 1 అంటే 0. ఇక్కడ 2 minus 1 minus 1 అంటే 0. అగైన్ D1 3 minus 1 minus 1 which is nothing but 1. ఇక్కడ n 2 l 1 2 minus 1 minus 1 0. ఎక్కడ ఇచ్చారు? రెండు ఈక్వల్ గా ఎక్కడ వచ్చాయి? ఆప్షన్ సి. ఏమర్థమవుతుందా? చాలా సింపుల్. మనకి కన్ఫ్యూజ్ చేయడానికి వీళ్ళు ఎంఎల్ కూడా ఇచ్చారు. ఇవన్నీ ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ చేయడానికి. సో
వాటిని అందుకే మనం ఎగ్జామ్ లో జాగ్రత్తగా క్వశ్చన్ ని చదివితే మనకు సగం ఆన్సర్ వచ్చినట్టే. ఓకేనా? సో ఆన్సర్ ఇస్ సి. ఏం అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్. It is an MSQ question. So what is the meaning of MSQ? నిన్నటి క్లాస్ లో మనము హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేది చూసామ్మా. సో MCQ, MSQ, NET. MCQ అంటే మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్, MSQ అంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్, NET అంటే న్యూమరికల్ ఆన్సర్ టైప్. సో ఇది వచ్చేసి MSQ. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ MSQ? MSQ అంటే మల్టిపుల్ సెలెక్ట్ క్వశ్చన్, అంటే అందులో ఒకటి కంటే ఎక్కువగా కరెక్ట్ ఆన్సర్స్ ఉంటాయి అన్నమాట. Which of the following sets of quantum numbers are not allowed? ఇది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మనకు ఎగ్జామ్ లో హ్యూమన్ ఎర్రర్స్ అనేవి జరుగుతుంటాయి. సో వాట్ ఆర్ ద హ్యూమన్ ఎర్రర్స్ సార్ అంటే, మనం నాట్ ఇచ్చింటారు, మనం నాట్ ని చదివింటాం, సో చదువుకోకుండా ఆన్సర్ చేసేసింటాము, బయటకు వచ్చిన తర్వాత అయ్యో తప్పైంది అనుకుంటాం. కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చదవాలి. నాట్ అనేది ఇచ్చారు, నాట్ అలౌడ్. ఓకేనా? ఫస్ట్ అలౌ అవుతుందో కాదో చూద్దాం. n equals to 3, l equals to 2, ml equals to -1 పాసిబుల్ కదా? సో n equals to 3 అయినప్పుడు పాసిబుల్ l వాల్యూస్ ఏమేమి వస్తాయి అంటే 0, 1, 2. కాబట్టి ఇది ఓకే. ml అనేది -1 ఓకే, ఎందుకంటే 1 ఉన్నప్పుడు -1 ఉంటుంది, 0 ఉంటుంది, 1 ఉంటుంది, కాబట్టి ఇది ఫైన్. సెకండ్ వన్, n equals to 4 అయితే l equals to 0, ml equals to -1. ఇది పాసిబుల్ అవుతుందా? ఇప్పుడు n equals to 4 అంటే l వాల్యూస్ ఏమేమి రావచ్చు? 0, 1, 2, 3. సారీ, ml equals to -1. l 0 అయితే ml అనేది -1 ఎలా అవుతుంది చెప్పండి? l equals to 1 అయింది అనుకోండి, -1, 0, 1 వస్తుంది. l equals to 2 అయింది అనుకోండి, -2, -1, 0, +1, +2 వస్తుంది. కానీ ఇక్కడ l equals to 0 అయినప్పుడు ml equals to 1 అనేది -1 అనేది రాంగ్. సో ఇట్స్ నాట్ పాసిబుల్ అంటే B is one answer. అండ్ దెన్ అదర్ వన్, n equals to 3 అయినప్పుడు l equals to 3 ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. సో n equals to 3 అయినప్పుడు పాసిబుల్ l వాల్యూస్ ఏమేమి వస్తాయంటే 0, 1, 2 మాత్రమే. ఇక్కడ 3 ఇచ్చారు, సో ఏమేమి రావాలి? 0, 1, 2 మాత్రమే. ఇక్కడ 3 ఇచ్చారు కాబట్టి ఇది కూడా నాట్ అలౌడ్. n equals to 5, l equals to 3, ml equals to 2 +2 పాసిబుల్. n equals to 5 అయినప్పుడు l వాల్యూస్ ఏమేమి వస్తాయి? 0, 1, 2, 3, 4. ఇక్కడ l equals to 3 అన్నారు కాబట్టి ఓకే, దట్స్ అలౌడ్. ml equals to +2. సో l equals to 3 అయినప్పుడు పాసిబుల్ ml వాల్యూస్ -3, -2, -1, 0, +1, +2, +3. సో ఇక్కడ +2 ఉంది కాబట్టి సో దిస్ కూడా అలౌడ్. సో వాట్ ఈస్ ద ఆన్సర్? బి అండ్ సి. మనం ఎగ్జామ్ లో ఇలాంటి క్వశ్చన్ అటెంప్ట్ చేసినప్పుడు నెగిటివ్ మార్కింగ్ ఉండదు, కానీ జాగ్రత్తగా కరెక్ట్ చేస్తే మనకు కరెక్ట్ ఆన్సర్ వస్తుంది. ఓకేనా? సో ద ఆన్సర్ ఇస్ బి అండ్ సి. సో మనం ఏం చూస్ చేసుకోవాలి? బి అండ్ సి. ఏం అర్థమవుతుందా? నెక్స్ట్ క్వశ్చన్. The azimuthal quantum number L of an electron in the dz² orbital of a copper atom. సో కాపర్ ఆటమ్ లో ఉన్న మనకు dz² ఆర్బిటాల్ కి వాటి యొక్క ఏమడుగుతున్నారు? L వాల్యూ అడుగుతున్నారు. సో L వాల్యూ కనుక్కోండి అంటున్నారు. సో L వాల్యూ ఎలా కనుక్కుంటాం? సో లెట్స్ సే 29 అటామిక్ నంబర్ అన్నప్పుడు మనకి ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్, వేలెన్సీ ఎలక్ట్రాన్ కాన్ఫిగరేషన్ రాసాము అంటే సో 3d10 4s1 కాపర్ కదా. సో మనకి కాపర్ కి యాక్చువల్ గా ఒక అబ్నార్మల్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఉంటుంది, దాన్ని మనం పీరియాడిక్ టేబుల్ చాప్టర్ లో డిస్కస్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ 3d10 4s1 ఇందులో ఉన్న dz² ఆర్బిటాల్ కి L వాల్యూ ఎంత? సో సింపుల్. సో dz² అన్నప్పుడు d అనేది మనం ఈ d ఆర్బిటాల్ యొక్క L వాల్యూ ఏంటి? సో L equals to 0 అయితే s ఆర్బిటాల్, L equals to 1 అయితే p ఆర్బిటాల్, L equals to 2 అయితే d ఆర్బిటాల్, L equals to 3 అయితే f ఆర్బిటాల్. సో ఇక్కడ ఏమడుగుతున్నారు? d కాబట్టి L వాల్యూ 2. ఆన్సర్ ఇస్ 2. సో ఇక్కడ వచ్చేసి మనకు ఒక ఫిల్లింగ్ ద బ్లాంక్స్ మాదిరి ఉంటుంది.
2 అనేది మనం టైప్ చేయాల్సి ఉంటుంది. ఏం అర్థమవుతుందా? సో ఇది ఎన్ఏటి టైప్ ఆఫ్ క్వశ్చన్. ఎన్ఏటి అంటే అర్థం ఏంటి? న్యూమరికల్ ఆన్సర్ టైప్. సో ఇక్కడ మనం టైప్ చేయాలన్నమాట. సో ఇక్కడ 2 అని టైప్ చేయాల్సి వస్తుంది. ఇవన్నీ మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్. ఓకే, సో ద ఆన్సర్ ఇస్ 2. We'll see the next question. If the electron were spin 3/2 particles instead of spin half, then the number of electrons that can be accommodated in a level R. అంటే మనం ఇంతకు ముందు చూసుకున్నాం కదా, ఎంఎల్ వాల్యూస్ ఏమేమి ఉంటాయి? ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్. ఇక్కడ క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారంటే, ఒకవేళ 3/2 అనేది పాసిబుల్ అయితే అప్పుడు మనకి టోటల్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఒక ఆర్బిటల్ ఎన్ని ఫిల్ చేయగలము అనే క్వశ్చన్ అన్నమాట. రిమెంబర్, మనకి హాఫ్ ఉన్నప్పుడు పాసిబుల్ ఎలక్ట్రాన్స్ వచ్చేసి ప్లస్ హాఫ్ మైనస్ హాఫ్. ఒకవేళ 3/2 ఉన్నప్పుడు మనకి ఏమేమి వస్తాయంటే ప్లస్ 3/2 ప్లస్ 1/2 మైనస్ 1/2 మైనస్ 3/2. అంటే ఎన్ని వస్తాయి టోటల్ గా? 1 2 3 4 ఎలక్ట్రాన్స్ అనేవి పాసిబుల్ అవుతుంది అనమాట. సో ఆన్సర్ ఇస్ 4. సో ఆన్సర్ ఇస్ సి. ఏం అర్థమవుతుందా? సో ఈ విధంగా మనకు కొన్ని క్వశ్చన్స్ ని ఈ క్వాంటమ్ నెంబర్స్ ని బేస్ చేసుకొని అడుగుతుంటారు. వీటిని ఈ విధంగా మనం చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మనకి ఈరోజు క్లాస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఆర్ క్వశ్చన్స్ జనరల్ గా, సో ఐ విల్ గివ్ ఒక 5 to 10 minutes మనకు క్వశ్చన్ అండ్ ఆన్సర్ సెషన్ ఉంటుంది. సో మనకి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే, సో నాట్ ఓన్లీ ఇన్ దిస్ క్లాస్, సో మీకు ఆస్క్ మీ ఎనీథింగ్ అన్నమాట. సో మీరు ఏదైనా కానీ ఏమైనా డౌట్స్ ఉంటే మీరు టైప్ చేయండి. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్, ఐ విల్ క్లారిఫై యువర్ డౌట్స్. పూజా, సార్ కెన్ ఐ ప్రిపేర్ ఇంటర్మీడియట్ కెమిస్ట్రీ తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్? వెరీ గుడ్ మా. సో మనకి తెలుగు అకాడమీ టెక్స్ట్ బుక్ అనేది ప్రిపేర్ కావచ్చు. సో తెలుగు అకాడమీ అనేది యాక్చువల్ గా మనకు చాలా వరకు సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ ని ఫాలో అవుతున్నారు. సో కాబట్టి సిబిఎస్ఈ టెక్స్ట్ బుక్ అనేది మనకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనేది స్టాండర్డ్ బుక్. సో ఏంటంటే మనకు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ అనేది ఎవ్రీ ఇయర్ రివైజ్ అవుతూ వస్తుంది. సో మనకి యాక్చువల్ గా మనకు ఒక్కొక్కసారి మనకు ఈ తెలుగు అకాడమీ బుక్ లో రివిజన్ జరగట్లేదమ్మా. సో మనకి అప్ టు డేట్ ఉండాలి అంటే ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ఇస్ ద మచ్ బెటర్. సో మీరు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ తీసుకున్నట్లయితే ఐఐటి జీ కానీ ఐఐటి జామ్ కానీ. సో అండ్ వన్ మోర్ థింగ్, యాక్చువల్ గా మీకు క్లాస్ నేను చెప్తున్నాను కానీ మీరు ఏం చదవాలి అనేది నేను ఎవరికి సజెస్ట్ చేయలేదు. ఏం చేస్తారు అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ని క్లీన్ గా చదవండి. మనం ఇప్పుడు అటామిక్ స్ట్రక్చర్ ఆల్మోస్ట్ ఎండ్కి వచ్చేసాం. సో మనకి ఇంకా మీకు ఈ క్వాంటమ్ కెమిస్ట్రీ అండ్ మనకు కొన్నిటిని వాటిని టుమారో డిస్కస్ చేసుకొని కంప్లీట్ చేసేస్తాం అటామిక్ స్ట్రక్చర్. ఓకే, సో తర్వాత మనకు వీలైతే పీరియాడిక్ టేబుల్ ని స్టార్ట్ చేసుకుందాం. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ ని తీసుకొని కంప్లీట్ గా స్టడీ చేయండి. సో ఒక్క నిమిషం. సో ఇది మా టెక్స్ట్ బుక్. సో మీరు టెక్స్ట్ బుక్ చూడొచ్చు. ఇక్కడ ఎన్సీఆర్టీ కెమిస్ట్రీ పార్ట్ 1 ఉంటుంది. సో ఇందులో మనకి చాలా క్లీన్ గా ఇన్ డీటెయిల్ గా మొత్తం మనకు అటామిక్ స్ట్రక్చర్ మొత్తం అంతా మనకు స్ట్రక్చర్ ఆఫ్ ఆటమ్ అని సో పేజ్ నెంబర్ 29 నుంచి ఉంటుంది. సో మొత్తం చాప్టర్ మొత్తం కంప్లీట్ గా చదవండి. ఎందుకంటే మనకు మీరు ఐఐటి జీ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నా ఆర్ జామ్ ప్రిపేర్ అవుతున్నా, దిస్ ఈస్ ద ఫస్ట్ బుక్ యూ నీడ్ టు కంప్లీట్ ఇట్. సో మనకి చాప్టర్ లాస్ట్ లో క్వశ్చన్స్ ఉంటాయి, ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్ క్వశ్చన్స్. ఆ క్వశ్చన్స్ కూడా సాల్వ్ చేయండి. సో దట్స్ ద మినిమం అసైన్మెంట్. ఓకే, సో ప్రతి ఒక్కరు ఇవి అయితే మనం వర్క్ చేసుకోవాలి. ఓకే, సో వెరీ గుడ్ పూజ. సో దట్స్ మై ఆన్సర్. సార్ ఇన్ ఎండింగ్ వేవ్ ఫంక్షన్ ఈక్వేషన్ h² how it will come? కీర్తన, ఇన్ ఎండింగ్ ఆఫ్ వేవ్ ఈక్వేషన్ h² how it will come. ఒక్కసారి మనము ష్రోడింజర్ వేవ్ ఈక్వేషన్ చూద్దామా కీర్తన. ఇక్కడ వచ్చేసి h² ఉండాలి. సో h² అనేది ఉండాలి. h²/8π². ఏం లేదమ్మా, దీన్ని రీఅరేంజ్మెంట్ చేసుకుంటాం అనమాట. సో రీఅరేంజ్మెంట్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనకు డివిజన్ లో ఉంది, ఇటు సైడ్ వస్తే మల్టిప్లికేషన్. సో ఇక్కడ 8π² మనకి అబోవ్ ఉంది, ఇక్కడికి వచ్చేసి బిలో. సో ఇక్కడ మనకు ఈ మైనస్ వాల్యూ ఇటు సైడ్ వస్తుంది. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ తో ప్లస్ అమ్మా. సో అది ప్లస్ వి. ఇక్కడ సై రాస్తాం. సో ఈ సై అనేది మైనస్ ఈ అంటే మనకు ఇక్కడ ఈక్వేషన్ లో మొత్తము ఈ సై అనేది ఒక సైడ్, మిగిలినవన్నీ ఒక సైడ్ రాస్తాం అనమాట.
సో దీన్ని ఎందుకంటే దీన్ని మొత్తం ఆపరేటర్ అంటారమ్మా. సో మీకు టుమారో క్లాస్ లో చెప్తాను వీటిని. సో దీన్ని హామిల్టోనియన్ ఆపరేటర్ అంటాము. హామిల్టోనియన్ ఆపరేటర్ విచ్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎనర్జీ ఆపరేటర్ అని వస్తుంది. సో రేపటి క్లాస్ లో మనం వాట్ ఆర్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆపరేటర్స్, సో ఎలా వేవ్ ఫంక్షన్ ని చూస్తాము అనేది ఆ టాపిక్ అయితే మనం డీటెయిల్ గా ఒకసారి డిస్కస్ చేసుకుందాం. ఆదినారాయణ సార్ ఐఐటి జామ్ సిలబస్ పెట్టాను సార్. ఎగ్జాక్ట్లీ. సో మీకు ఐఐటి జామ్ సిలబస్ వచ్చేసి మనము వెబ్సైట్ లో ఉంది. బట్ మీకు యాక్చువల్గా అయితే మీకు షేర్ చేస్తాను. మనకు యాక్చువల్గా వస్తున్న ఈ యూట్యూబ్ కాదు, వాట్సాప్ ఛానల్లో మనకు ఫైల్స్ ని షేర్ చేసే ఆప్షన్ ఇవ్వలేదు. కానీ మీకు ఒక లింక్ పెడతాను. సో ఆ లింక్ ద్వారా మీరు వాటన్నిటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఓకేనా? సో మీకు మీరు ఆ లింక్ క్లిక్ చేసినట్లయితే ఐఐటి జామ్ లింక్ తీస్తాను. సో అందులో మనకు మొత్తం సిలబస్, ప్యాటర్న్, హౌ మెనీ సీట్స్ అవైలబుల్. ఓకేనా? మీకు ఇంకొక విషయం ఏంటంటే, నేను లాస్ట్ ఒక 2 days లో ఎన్ని సీట్స్ ఉన్నాయని చెప్పేసి మొత్తం ఐఐటీస్ లో చెక్ చేస్తే అరౌండ్ 900 సీట్స్ ఉన్నాయమ్మా. సో 900 సీట్స్ మనకి ఐఐటీస్ లో ఉన్నాయి. 900 సీట్స్. ఓకే, మనకు 900 సీట్స్ ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అరౌండ్ 12,500 మంది ఎగ్జామ్ రాశారు. అంటే ఆల్మోస్ట్ ఎవ్రీ 10%. సో 10% ఆఫ్ ద స్టూడెంట్స్ విల్ గెట్ ద సీట్. సో కాబట్టి యాక్చువల్ గా నాకు ఈ ప్రోగ్రామ్ చేయడానికి మెయిన్ కారణం ఏంటి అంటే, సో ఐఎమ్ అన్ ఐఐటియన్. సో యాక్చువల్ గా ఐఐటి మద్రాస్ లో 2007 to 9 నాకు ఎంఎస్సి కెమిస్ట్రీ కంప్లీట్ అయింది. సో అప్పుడు మేము చదివేటప్పుడు చాలా మంది తెలుగు వాళ్ళు ఉండేవాళ్ళం అమ్మ. ఆల్మోస్ట్ 8 మంది 9 మంది ఉండేవాళ్ళం క్లాస్ లో 30 మందికి. తర్వాత మా జూనియర్స్ కూడా చాలా మంది ఎక్కువ మంది వచ్చారు. కానీ ఇప్పుడు సిచ్యువేషన్ ఏంటుంది అంటే చాలా పెథటిక్ గా ఉంది. సో కాబట్టి సో మనకి 1-2 కంటే ఎక్కువ లేరు. మా ఫ్రెండ్ మీకు యాక్చువల్ గా మీరు ఈ వాట్సాప్ లింక్ లో వాట్సాప్ ఛానల్లో ఉన్నట్లయితే మీకు తెలిసి ఉంటుంది. మా ఫ్రెండ్ వీరభద్రారావు కాల్గనేడి అని చెప్పేసి అతను యాక్చువల్ గా నా క్లోజ్ ఫ్రెండ్ అనమాట. సో ఈజ్ నా ప్రొఫెసర్ ఇన్ ఐఏఎస్ది. సో యాక్చువల్ గా మేము డిస్కస్ చేసుకున్నప్పుడు ఏంటంటే, ఏంట్రప్ప పరిస్థితి చాలా దారుణంగా ఉంది. సో మనకి ఎవరైనా పిహెచ్డి ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళు కూడా ఎక్కువగా మనకు నార్త్ ఇండియా నుంచి వచ్చింటారు. ఎస్పెషల్లీ బెంగాలీస్ ఎక్కువ మంది ఉంటారు మా. సో కాబట్టి మనకు ఈ మొత్తం ప్రయత్నం ఏంటి అంటే, మన ఆంధ్ర స్టూడెంట్స్ ని, ఆంధ్ర అంటే తెలంగాణ కానీ తెలుగు మాట్లాడే పీపుల్ ని సైన్స్ లో మన రిప్రజెంటేషన్ ఉండాలి అనే ఉద్దేశంతో నేను చాలా స్ట్రాంగ్ గా కృషి చేస్తున్నాను. సో ఎందుకంటే మీకు ఇప్పుడు ఇవి తీసుకురావాలి అంటే ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్ మా. సో ఇట్స్ నాట్ దట్ మచ్ ఈజీ. సో ఐ నీడ్ టు ప్రిపేర్ ది క్లాస్ అండ్ ఐ నీడ్ టు ప్రిపేర్ ద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. మీకు ఎంత ఈజీగా సింప్లిఫై చేసి చెప్పాలి. సో ఇవన్నీ లాట్ ఆఫ్ ఎఫర్ట్స్ పెడుతున్నాను. సో కాబట్టి ఐ వాంట్ టు రీచ్ మోర్ పీపుల్. సో ఐ రిక్వెస్ట్ ఓన్లీ వన్ థింగ్. సో మీరు ఎవరన్నా కానీ కెమిస్ట్రీ ప్రిపేర్ అవుతున్న ఐఐటి జీ కావచ్చు, ఐఐటి జామ్ కావచ్చు, నీట్ కావచ్చు, సియుఈటి అంటే సెంట్రల్ యూనివర్సిటీ టెస్ట్లు కావచ్చు. సో ఈ జామ్ ఎగ్జామ్స్, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతున్నా మీరు షేర్ చేయండి. సో మనకి ఇంకా ఒక నలుగురికి తెలియడం వల్ల నాకు యాక్చువల్గా ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. యాజ్ ఐ కెన్ సీ, సో మనకు ఒక 5 మంది 10 మంది వస్తున్నారంటే ఇట్ విల్ డిమోటివేట్ మీ. సో ఎందుకంటే ఇంత ఎఫర్ట్స్ పెట్టి చేస్తున్నప్పుడు అవి రీచ్ కాలేదనేది అంటే అది ఒక రకంగా బాధగా ఉంటుంది. సో కాబట్టి ఓన్లీ వన్ థింగ్ ఐ రిక్వెస్ట్ యూస్, షేర్ ద వాట్సాప్ ఛానల్ లింక్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ యువర్ రిక్వైర్డ్ పర్సన్. అండ్ ఓన్లీ వన్ మోర్ థింగ్, సో మీరు యాక్చువల్ గా మన క్లాసు మీకు నచ్చలేదు, సో ఏదన్నా ప్రాబ్లం ఉంది అన్నట్లయితే షేర్ చేద్దమ్మా. ఇఫ్ ఇట్ యూస్ఫుల్, మీరు ఈ స్పెండ్ చేస్తున్న 1 hour, మీరు ఇక్కడ ఈ 1 hour మీకు యూజ్ అవుతుంది అని మీరు భావించినట్లయితేనే మీరు షేర్ చేయండి, లేకపోతే వద్దమ్మా. ఓకే.